అమ్మ ఎందుకు లేవడం లేదో తెలీదు, నాన్న ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు. ఇంతకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని చిన్న వయసు ఆ చిన్నారిది. కానీ పాపం విదాడిన వింత నాటకంలో ఆ చిన్నారి ఒంటరిగా నిలబడిపోయింది. సంతోషంగా ఆడుకోవాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. పెద్దల సాయంతో తల్లి అంతిమయాత్రలో పాల్గొంది. వెనక వాహనంలో తల్లి భౌతికాయం, ముందు చేతిలో కుండ పట్టుకొని కూతురు నడుస్తోంది. స్వర్గంలో ఉన్న తల్లిని చూస్తూ అమ్మా నీకు నేనున్నాను అంటూ తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ చిట్టి తల్లి. తల్లి అంతిమయాత్రలో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆ చిన్నారి చూపులు స్థానికులను కలిచివేస్తున్నాయి. ఓవైపు భావోద్వేగాలు, మరోవైపు ఉద్రిక్తతల నడుమ లక్ష్మీప్రసన్న అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు అదే మండలంలోని ఖాన్పేటకు చెందిన నరేష్ బాబుతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అశ్వారావుపేటలోని నరేష్ సోదరింట్లో ఉంటుండగా లక్ష్మీ ప్రసన్న రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందింది. అయితే భర్త, ఆయన కుటుంబ సభ్యులు వేధింపులతో పాటు సరిగా భోజనం కూడా పెట్టకపోవడంతో తమ కూతురు చిక్కి శల్యమై మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతదేహాన్ని సోమవారం అశ్వారావుపేటకు తీసుకురాగా లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ పక్క ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు కలగచేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, విచారణతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక హత్య కేసుగా మారుస్తామని తప్ప ఫిర్యాదుతో అరెస్టు చేయలేమని కూడా పోలీసులు చెబుతున్నారు. దీంతో మృతురాలి తరపు పెద్ద మనుషులు ధర్నాను విరమింపచేయగా లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని ఇంటికి తరలించేసరికి అక్కడ ఇంట్లో వారిపై దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇటు మరోవైపు లక్ష్మీ ప్రసన్న భర్తపై బంధువులు ఒక్కసారిగా దాడి చేయడంతో అంత్యక్రియలో పాల్గొనేందుకు నరేష్ బాబు కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు, అంగీకరించలేదు. చివరకు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు, స్థానికులు కొల్లి రవికిరణ్, పమిడి లక్ష్మణరావు జోక్యం చేసుకుని మృతురాలి కూతురు ఇన్మితా నాయుడుతో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు పూర్తి చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేటకు తీసుకురావడం జరిగింది. ఇదే నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా అంత్యక్రియలు కుటుంబ సభ్యుల మధ్య ముగించడం కూడా జరిగింది. ఆ చిట్టి తల్లి ఎవరైతే ఉన్నారో తల్లికి కూతురికి కాకుండా కూడా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు, భర్త కావచ్చు, భర్త అమ్మ, అక్క, బావ కూడా కావచ్చు, తల్లిని బిడ్డని కూడా చూసుకోనికుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. లక్ష్మీ ప్రసన్నని నిర్బంధించి, తిండి తిప్పలు లేకుండా నిర్బంధించి, పైశాచికత్వం చూపించి ఆమెని ఈరోజు ఒక ఎముకల గూడుగా మార్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉద్రిక్తతల నడుమ లక్ష్మీ ప్రసన్న అంత్యక్రియలైతే కూతురు చేసింది. ఆ కూతురికి తెలీదు, అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు, ఏం చేస్తున్నామో కూడా తెలియని వయసు. మా అమ్మే అని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఘోరంగా తల్లినెప్పుడు కూడా కూతురికి చూపించలేదు, కూతుర్నిప్పుడు తల్లికి కూడా చూపించిన దాఖలాలు అక్కడ కనిపించలేవు. కేవలం ఆడపిల్ల పుట్టింది అని ఒక అభాండం నేపథ్యంలో ఆ అమ్మాయిని లక్ష్మీ ప్రసన్నని ఈరోజు చంపేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆడపిల్ల పుట్టినందుకే నానా రకాలుగా హింసించడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా గొడవలే జరుగుతున్నాయి, ఎప్పుడు కూడా నా బిడ్డని మంచిగా చూసుకోలేదు అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్యలో ఫోన్ కొనిచ్చినా కూడా నా బిడ్డతో మాట్లాడుకునే ఆశలు లేకుండా కూడా మాకు చేశాడు. పోన్లే, ఎక్కడున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని మేము అనుకున్నాం. కట్న కానుకలు ఇచ్చి బాగా పెళ్లి చేశాం. కొంతకాలం 3-4 సంవత్సరాలు కూడా అత్తగారింట్లోనే ఉన్నాడు నరేష్ బాబు. భార్య ఆ పిల్లతో కూడా అనుకోకుండా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులతో మధ్యస్థం కుదుర్చుకొని కూడా పేరెంట్స్ ఎవరు కూడా చూడడానికి రాకూడదు అని ఒక ఉత్తర్వు రాయిపించుకున్నాడు. ఇదే నేపథ్యంలో ఎవరైతే
నరేష్ బాబు హక్కుందో నరేష్ బాబు హక్కుందో వాళ్ళ ఇంట్లో అయితే ఈయన మొత్తం మఖం పెట్టిన పరిస్థితి కనిపించింది. అక్కడే ఉండి అంతా చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఆమెని వేధించి, లక్ష్మీప్రసన్నని వేధించి ఫుడ్ పెట్టకుండా ఒక ఎముకల గూడుగా మార్చి తిండి తిప్పలు లేకుండా ఆ పాపని దగ్గరికి రానివ్వకుండా ఎవరైనా కుటుంబ సభ్యులు లక్ష్మీప్రసన్న కుటుంబ సభ్యులు వెళ్ళినా కూడా ఎవరిని చూపించకుండా అక్కడి నుంచి గెంటేసిన పరిస్థితులు అయితే కనిపించాయి. ఫోన్లో కూడా మాట్లాడని పరిస్థితి కనిపించింది. అదే నేపథ్యంలో ఆమెను అక్కడి నుంచి లేదు, ఈరోజు ఎవరైనా వచ్చి లక్ష్మీప్రసన్న బంధువులు వచ్చి మాట్లాడినా అడిగినా, లక్ష్మీప్రసన్న అక్కొచ్చి మాట్లాడినా, బావ వచ్చి తలుపు తీయమని అడిగినా కూడా లక్ష్మీప్రసన్న లేదు, బయటకు వెళ్ళింది, లేదు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటిదాకా కూడా ఆమెని చూపించని వైనం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా తిండి తిప్పలేక, నిద్రాహారాలు లేక చిత్రహింస పెట్టి, వేధించి, నిర్బంధించి, బంధించి ఒక స్టోర్ రూమ్లో ఈరోజు ఒక ఎముకల గూడుగా మార్చి ఈరోజు ఆమె చనిపోయింది, కాలు జారి పడింది అని కూడా ఆమె మీద ఒక అభాండాన్ని మోపి ఈరోజు చనిపోయిన పరిస్థితి ఈరోజు లక్ష్మీప్రసన్నది. కేవలం ఆడపిల్లని కనింది అన్న ఒక దీంతోనే ఈరోజు ఆమె బతుకు మొత్తం కూడా ఛిద్రమైన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ ఎందుకు లేవడం లేదో తెలీదు, నాన్న ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు. ఎందుకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్న వయసు ఆ చిన్నారిది. కానీ పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. సంతోషంగా ఆడుకోవాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. పెద్దల సాయంతో తల్లి అంతిమయాత్రలో పాల్గొంది ఆ చిట్టి తల్లి. వెనక వాహనంలో తల్లి భౌతికాయం, ముందు చేతిలో కుండ పట్టుకొని కూతురు నడుస్తోంది. స్వర్గంలో ఉన్న తల్లిని చూస్తూ అమ్మా నీకు నేనున్నాను అంటూ తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ చిట్టి తల్లి. తల్లి అంతిమయాత్రలో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆ చిన్నారి చూపులు స్థానికుల్ని కూడా కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవైపు భావోద్వేగాలు, మరోవైపు ఉద్రిక్తతల నడుమ లక్ష్మీప్రసన్న అంత్యక్రియలు ముగిసినట్లుగా తెలుస్తోంది.